ఇప్పుడు జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేయడం తప్పే, అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరగడం కూడా తప్పే. కానీ ఇప్పుడు జోగి రమేష్ గారు బీసీ సామాజిక వర్గానికి చెందిన కాబట్టి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మీద ఏ రకంగా దాడి చేస్తారన్న వర్షంలో వైసీపీ పార్టీ ప్రచారం చేస్తుంది. మరి ఆ రోజు 2020లో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బుద్ధా వెంకన్న గారు, బొండా ఉమమ్మ గారి మీద కూడా కారులో వెళ్తుంటే రాడ్లు కూడా పెట్టి దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఆయన కూడా బుద్ధా వెంకన్న గారు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన మన ఇప్పుడు జోగి రమేష్ గారు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, మరి బుద్ధా వెంకన్న గారు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కదా. మరి ఆ రోజు మీకేమైంది? ఇక్కడ నేను ఏమన్నానంటే వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా బీసీల మీద దాడి చేస్తున్నారు, కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా బీసీల మీద దాడి చేస్తారు. 2 వర్షాలు కూడా ఇక్కడ ఉన్నాయి. కానీ ఇక్కడ దాడి అంశం మీకు ఆ రోజు చెప్పాను, మీ ఛానల్లో ఎవరి ఛానల్లో చెప్పాను. అంబటి రాంబాబు గారు వ్యాఖ్యలు చేశారు, దాడి చేసే అవకాశం కూటమి టీడీపీ వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది, దాడి చేస్తారు ఇంటి దగ్గర అంటే అలా వెళ్తే పూర్తిగా ప్రభుత్వానికే నష్టం కలిగే అవకాశం ఉంటుంది. వైసీపీ పార్టీలు దాన్ని వేరే యాంగిల్లో తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతుంది. పూర్తిగా కూటమికి అంటే వైసీపీ ట్రాప్లోకి టీడీపీ వాళ్ళు వెళ్ళిపోయారేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు రెచ్చగొట్టినంత మాత్రం మీరు రెచ్చిపోతే గవర్నమెంట్ ఆ రకమైన ఎమోషనల్ బ్యాలెన్స్ లేకుండా వ్యవహరిస్తే కనుక పూర్తిగా వాళ్ళకి అనుకూలంగా మారిపోతుందని చెప్పాను నేను. 5 days అంబటి రాంబాబు గారు ఇంకా దాడి జరగలేదు. ఆయన వ్యాఖ్యలు చేసిన అదే రోజు ఈవినింగ్ విశ్లేషణ చేశాను. సో అదే అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు